వాట్స్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ గేమర్స్ విత్ us. సో ఈరోజు అయితే మనం న్యూ క్యారెక్టర్ అయితే ఆడబోతున్నాం, పెడతాను అనమాట. సో ఆ ఏం చేంజ్ చేసుకోండి. సో మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడతాను అండ్ కమెంట్స్లో కూడా పెడతాను, మీకు కావాలంటే యూజ్ చేసుకోండి ఈ టైప్ ఆఫ్. సో ఈ ఏం యూజ్ చేస్తే కరెక్ట్గా ఎక్కడ షూట్ చేయాలో మనకి తెలుస్తుంది అనమాట, ఈ క్యారెక్టర్ స్పెసిఫిక్ క్యారెక్టర్ తోటి. సో కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది అండ్ స్పెసిఫిక్గా కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట, దాన్ని బట్టి మనం ఇది యూజ్ చేస్తాం ఈ ఏమైతే. సో ఓకే, సో సెలెక్ట్ చేసుకున్నాం అండ్ ప్రాక్టీస్ రౌండ్లోకి వెళ్దాం. ఒకసారి నార్మల్గా చూపిస్తా, ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ రౌండ్లోకి వెళ్దాం. సో గైస్, ఇప్పుడు వచ్చి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చాలా సీరియస్ లెక్క అయితే క్యారెక్టర్స్ అయితే చేద్దాం. ఓకే, సో ఓకే, కిందవన్నీ డిపిఎస్ చెప్పాను కదా, కిందవన్నీ డిపిఎస్ క్యారెక్టర్స్ అండ్ ఇక్కడ హీలర్స్ అండ్ వ్యాన్ గార్డ్స్. సో ఇప్పుడు కొత్త క్యారెక్టర్ అని చెప్పాను కదా, ఇది కొత్త క్యారెక్టర్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ క్యారెక్టర్ అనమాట. సో పెన్నీ పార్కర్ కన్ఫర్మ్ చేసాం. ఓకే, మనకి ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది ప్రాక్టీస్ రౌండ్లోకి వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కిందన డిఫరెంట్ అయితే ఉన్నాయి కదా ఆప్షన్స్. ఓకే, మనం ఈ లెంత్లో పెట్టుకొని షూట్ చేయాలన్నమాట. అంటే స్ట్రైట్ మాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ప్రతిసారి ఏం చేస్తారంటే హెడ్కి టచ్ అయిపోయినా పర్లేదు, కానీ హెడ్కి మాత్రం కరెక్ట్ తగలాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఎనిమి ఎక్కడ నించున్నాడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ లెంత్ డిస్టెన్స్లో. సో ఎనిమి హైట్ బట్టి తన కాల్ నుండి చూపిస్తా, లెగ్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి కొంచెం మీరు పైకి పెట్టినా మీకు హెడ్ షాట్ చాలా గట్టి పడుతుంది ఈ ఏం తోటి. ఓకే, చూడండి కావాలంటే సేమ్. ఓకే, మీరు ఎనిమికి హెడ్కే అవసరం లేదు, దాన్ని కొంచెం పైకైనా చేసినా హెడ్ షాట్స్ పడిపోతుంది దీంట్లో. అండ్ ప్రతి ఒక్కటి సెట్టింగ్స్ చెప్తా, కింద దాని పవర్ సెట్, ఎబిలిటీ సెట్ చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏం ఉంది కదా, ఈ ఏమ్కి కిందన ఒక లైన్ ఉంది. సో అన్ని 4 సైడ్స్ లైన్ ఉన్నాయి, కానీ కింద సైడ్ లైన్ ఉంది. సో ఆ కింద ఎడ్జ్ దగ్గర నేను ఈ ప్రెస్ చేస్తున్నా. సో దీనికి గ్రెనేడ్స్ ఉంటాయి అన్నమాట, ఈ క్యారెక్టర్కి కొన్ని గ్రెనేడ్స్ ఉంటాయి. అది అలా కరెక్ట్గా అక్కడ ఏం వెళ్తుంది అన్నమాట. ఓకే, అలా 4 యాడ్ చేసి మనకి గ్రెనేడ్స్ ఇవి యూజ్ చేసుకోవడానికి మనకు వస్తుంది. ఓకే ఓకే, ప్రతి ఒక 2 సెకండ్స్ కావంటే ఏం ఇక్కడ పెడుతున్నా, ఇక్కడ పెట్టేసి ఈ ప్రెస్ చేస్తున్నా. ఓకే, అండ్ ఇక్కడ పెట్టేసి కరెక్ట్గా అక్కడ పడుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ లైన్ అక్కడ పెట్టినా అక్కడ ఆ లైన్ దగ్గర పడుతుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూసాను. ఓకే గైస్, అర్థమైనా ఈ లైన్ అక్కడ పెట్టారు. సో మీరు అర్థమే ఉంటుంది. సో అవి గ్రానైట్స్ అనమాట, అవి అక్కడ యూజ్ చేయాలి కూడా చెప్తా, వెయిట్ చేయండి. సో నెక్స్ట్ అనేది షిఫ్ట్ క్యారెక్టర్ చాలా బాగా పనికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమి స్క్వాడ్స్ ఇచ్చారు కానీ మీకు హెల్త్ లేదు, ఇది హెల్త్ కూడా ఇస్తుంది. అది చాలా బెస్ట్ అడ్వాంటేజ్ క్యారెక్టర్ అనమాట. సో ఎనిమీస్ ఇట్ సైడ్ నుంచి వస్తున్నారు, మనం ఇట్ సైడ్ నుంచి అడ్డుగా పెడుతున్నాం. సో ఇక్కడ మనం గ్రానైట్స్ యూజ్ చేయాలన్నమాట. ఓకే, సారీ తీసేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటారు, సో ఆటోమేటిక్గా వెళ్ళి అవి షూట్ చేస్తాయి అన్నమాట ఎనిమీస్ని. ఓకే, అవి కూడా కొన్ని ఇంజెక్ట్ చేస్తాయి ఆటోమేటిక్గా, అవి కూడా కొన్ని ఆటోమేటిక్గా రిలీజ్ చేస్తుంటాయి. చూడండి చూసారు, ఆటోమేటిక్గా అవి రిలీజ్ చేస్తూ ఆటోమేటిక్గా వస్తాయి. మనం గ్రెనేడ్స్ కూడా వేసామనుకో చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటంటే అల్టిమేట్స్ యూజ్ చేసినప్పుడు అవి ఏంటంటారు ఆటోమేటిక్గా వెళ్ళి ఎనిమిది వచ్చేయడం కానీ చాలా బాగా పనికి వస్తుంది. దాని తర్వాత చూడండి, ఓకే షిఫ్ట్ అనేది ఇలా పనికి వస్తుంది. కాబట్టి మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఓకే, దీన్ని సెట్టింగ్స్లో ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత రైట్ క్లిక్, సో ఎనిమిని ఆపేస్తుంది అన్నమాట, అడ్డేస్తుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా అది ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, మీరు ఈ షిఫ్ట్లో ఉన్నప్పుడు మీకు హెల్త్ 100 బోనస్ ఎక్స్ట్రా పెరుగుతుంది. ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఫుల్ డ్యామేజ్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్గా ఫుల్ డ్యామేజ్ మనకి
అది సర్కిల్లో వస్తాం అనుకో ఆటోమేటిక్గా హెల్త్ పెరుగుతుంది. ఇది చాలా అడ్వాంటేజ్ ఈ క్యారెక్టర్కి. అది కూడా వ్యాన్గా చాలా అడ్వాంటేజ్ క్యారెక్టర్. సో ఎక్కువ యూజ్ చేస్తారు ఈ క్యారెక్టర్ని. ఓకే, మనకి చాలా పనికి వస్తుంది, హెల్త్ ఆటోమేటిక్ పెరిగిపోతుంది. సో జాగ్రత్తగా ఇది సీక్రెట్ ప్లేస్లో పెట్టి ఆడండి. ఆటోమేటిక్ చూడండి, ఆటోమేటిక్ అదే వెళ్ళి ఎనిమిస్ని పట్టించుకుంటుంది. ఓకే, ఇలా ఉంటుంది అన్నమాట. దాంతోపాటు మీరు యూజ్ చేయాల్సింది ఈ క్యారెక్టర్. ఈ ఎప్పుడు గ్రెనేడ్ వచ్చినా దీన్ని వదిలేయండి. ఓకే, ఆటోమేటిక్గా ఇది కైండ్ ఆఫ్ ఏంటంటే ఎనిమిస్ అక్కడికి వస్తే ఆటోమేటిక్గా తగిలేస్తుంది. వాళ్ళకి చాలా పెద్ద అడ్వాంటేజ్ దీనికి. ఓకే, చాలా బాగుంటుంది ఈ క్యారెక్టర్. అండ్ ఆల్సో రైట్ క్లిక్, చెప్పాను కదా, రైట్ క్లిక్ క్యాచ్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ ఎనిమి ఫుల్ స్క్వాచ్తో వచ్చేస్తున్నారు. అప్పుడు మనం ఏం చేయాలంటే క్యాచ్ చేసి షార్ట్ అలాగా మళ్ళీ చూడండి. ఓకే, అలాగా క్యాచ్ చేసి మనం షూట్ చేయొచ్చు. ఓకే, ఒక 1 సెకండ్ వరకు ఆపచ్చు మ్యాక్సిమం. ఓకే, అలా యూజ్ చేయొచ్చు అన్నమాట ఈ క్యారెక్టర్ని. దాని తర్వాత లాస్ట్ వన్ ఇది కూడా కైండ్ ఆఫ్ ఇది ఏం చేస్తుందంటే ఈ ఫోర్త్ ఆప్షన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్గా ముందుకి ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటే ఇది యూజ్ చేయొచ్చు ఆటోమేటిక్గా. అండ్ మళ్ళీ రిమూవ్ చేసేయచ్చు. దాంతోపాటు ఇంకా చేస్తారంటే కావాలంటే పైకి వెళ్ళాలంటే ఓకే చేసి అంటే మీరు దూరంగా వెళ్ళకుండా అది ఆటోమేటిక్గా ఆ ప్లేస్ ఫర్ ఎగ్జాంపుల్గా మీ స్క్వాడ్స్ తోటి మీరు ఉండాలనుకుంటున్నారు కానీ ఆటోమేటిక్గా మీరు వెళ్ళిపోతున్నారు. అదేం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ స్క్వాడ్ ఇక్కడ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్గా స్క్వాడ్ ఇక్కడ ఉంటే సో మీరు అటాక్ చేయాలి. ఎందుకంటే మీరు బ్యాన్ గార్డ్ కాబట్టి కన్ఫామ్గా అటాక్ చేయడానికి వెళ్తారు. ఈ హీలర్స్ మీకు హీల్ వేస్తారు. దానికి ఏం చేస్తారంటే ఆ ప్లేస్ నుండి మీరు దూరంగా అంటే షూట్ చేయడానికి వెళ్తారు కాబట్టి యాడ్ చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేసిన తర్వాత ఇది కూడా సేమ్ ఆ షిఫ్ట్ క్యారెక్టర్లా పనిచేస్తుంది. ఈ సర్కిల్లో ఉండే ప్రతిసారి మీకు హెల్త్ పెరుగుతూనే ఉంటుంది, అంటే ఈ వెబ్లో ఉండే ప్రతిసారి. ఓకే, చాలా పెద్ద అడ్వాంటేజ్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్గా షూట్ చేస్తున్నారు ఎనిమీస్కి. ఓకే, మీరు ఎనిమీస్ని షూట్ చేస్తున్నారు, అదే మనం షూట్ చేస్తాం అనుకో ఆటోమేటిక్గా మనం రిలీజ్ చేస్తాం, ఆటోమేటిక్గా వెనక్కి వచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ లెంత్ స్ప్రెడ్ అవుతుందో గోల్డ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఏంటంటే చూపిస్తాం చూడండి, అలా ముందుకెళ్తాం ఆటోమేటిక్గా వెనక్కి లాగేస్తుంది. అంటే ఎంత స్ట్రెచ్ అయితే ఆటోమేటిక్గా వెనక్కి వచ్చేస్తుంది అనమాట. చూడండి, నేను అలా పెడుతున్నా, వదిలితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి వెనక్కి. సో చాలా అడ్వాంటేజ్ ఈ క్యారెక్టర్కి. ఆటోమేటిక్గా ఆ ప్లేస్ తీసుకొచ్చింది అండ్ అందరు కలిసి ఉండి టీమ్మేట్స్తో ఆడడానికి బాగుంటుంది అన్నమాట ఇది. సో ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అండ్ ట్యాంక్ లాగా. సో ప్రాక్టికల్గా అయితే చూపిస్తా. సో గైస్ ఇవి కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సిరీస్ని కన్ఫామ్గా చేద్దాం, ప్రతి క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా ఆడాలో ఏంటో అనేసి. సో గైస్ ట్రై చేయండి, గేమ్ అయితే మార్వల్ గేమ్ ఇది. ఓకే, బట్ ఈ మధ్య అయితే పీసీ అందరూ చాలా దగ్గర ల్యాప్టాప్స్ ఉన్నాయి, పీసీ ఉంటున్నాయి. సో ట్రై చేయండి. జీబీ అయితే కొంచెం ఎక్కువ, బట్ ఇండియన్స్ కూడా అదే, ఇది అమెరికన్ గేమ్ అన్నమాట. సో అమెరికన్స్ చాలా ఎక్కువ మంది ఆడతారు. వై నాట్ మనం కూడా మన దగ్గర పీసీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎప్పుడు పాత గేమ్స్ ట్రై చేయండి. ఓకే, సో ప్రాక్టికల్ రౌండ్లో చూపిస్తా ఎలా ఆడాలి ఈ క్యారెక్టర్ని. ఓకే, చూడండి ఎక్కడ వేస్తాం కట్టు. సో అవసరం లేనప్పుడు అక్కడి నుంచి తీసేయాలంటే మన షిఫ్ట్ నొక్కండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు కొత్త ప్లేస్లో పెట్టండి. ఓకే, ఒక టీంతో ఉండాలంటే ప్రెస్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఉంటారు మీరు. సో మళ్ళీ ఇలా ఉన్నప్పుడు ఫాస్ట్గా మూవ్ అవుతాడు కూడా ఈ క్యారెక్టర్ తోటి. చాలా అడ్వాంటేజ్ ఈ క్యారెక్టర్తో.
గైస్ మీకు క్యూ గురించి చెప్పలేదు. సో క్యూ ఏంటంటే మీకు చూడండి పక్కన కింద చిన్న చూపిస్తుంది, ఆ గ్రానైట్ సెట్ చేసాడు అనమాట. సో ఫాస్ట్ ఎనిమిస్ అండ్ రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ చేస్తే ఎనిమిస్ని పైకి ఎగిరిపోతారు అనమాట. సో అది చాలా బాగా పనికొస్తుంది. అండ్ ఓకే లెట్స్ గో లైక్ దిస్ అలాగే ఆడాలి. ఓకే అండ్ ఈ క్యారెక్టర్తో మనం పైకి ఎక్కచ్చు, రెడీగా ఎనిమి కోసం వస్తే అప్పుడు అటాక్ చేయొచ్చు అలాగా. ఓకే నో నాట్ టు వరీ. దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, హెడ్లు పడిపోతాయి. ఓకే Captured more than half of the mission area. Keep going. That's me. This is gonna hurt. Those guys are about to shoot at us. My good deed for the day. You've got my back. I've got yours. Fighters get the job done. Born again! Unleash the Vishanti power! Keep fighting until we have a winner. Double KO. That's 3. Wow, 4 in a row. You got them all. 5. That's amazing. సో అది అడ్వాంటేజ్ ఉంటుంది. సో గైస్ ఇప్పుడైతే వీడియో అయితే అంతే. సో ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఆప్షన్ కూడా ఆన్ చేసుకోండి గైస్. ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్.